నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది? ఇక్కడ డౌన్‌లో ఉందా? లేదంటే ఇప్పుడు అప్‌లోనే ఉందా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ పరిస్థితి? స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది? అదే విధంగా ఇంకా క్రూడ్ ఆయిల్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందనుకోవచ్చు యాస్ ఎ మా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం? సార్ స్టాక్ మార్కెట్ అంతా ఒకరోజు అప్, ఒకరోజు డౌన్ లాగా ఉంది. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ 1 మంత్ నుంచి ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వంగానే పాజిటివ్ అవ్వటం, నెగెటివ్ స్టేట్మెంట్ ఇస్తే విపరీతమైన డౌన్ అవ్వటం ఒక రేంజ్‌లో ఉంది. అయితే ఏంటంటే అంతకుముందు నిఫ్టీ వచ్చి 22,000 లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 24,000కి వచ్చింది. సో, ఇప్పుడు ఈ 24,000 దగ్గర మేజర్‌గా సపోర్ట్ తీసుకొని అక్కడ నిలబడుతున్నాయి. సో, అంటే దాదాపు 10% రికవరీ వచ్చింది. హ్మ్. ఆల్ టైమ్ హై వచ్చి 26,600 అక్కడి నుంచి లాస్ట్ మంత్ 22,000కి వచ్చింది. సో, ఇక్కడ కొంత సస్టైన్ అవుతుంది. సో, ఒక రకంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ కొంత సస్టైన్ అయిందనుకోవచ్చు. అలాగే ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవ్వటం, ఐటీ సెక్టర్ ఫాల్ అవ్వటం, అలాగే ఈ యొక్క ఆయిల్ విపరీతంగా పెరగటం ఇవన్నీ కూడా నెగెటివ్ రీజన్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఎఫ్ఐఎస్ దీనివల్ల సెల్లింగ్ అలాగే కంటిన్యూ‌గా జరుగుతుంది. డీఏఎస్, మ్యూచువల్ ఫండ్స్, రిటైల్ క్లయింట్స్ బయింగ్ చేసుకుంటున్నారు. సో, ఒక రకంగా స్తబ్దుగానే ఉంది మార్కెట్స్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్స్‌లో పెద్ద ప్రాఫిట్ లేదు. ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ లేవు. సో, ఇయన్నీ సిట్యుయేషన్స్ వల్ల కంపెనీస్ కూడా ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వలేకపోతున్నాయి. లాస్ట్ 3 మంత్స్ క్వార్టర్ రిజల్ట్స్ మొన్నొస్తున్నాయి. చూస్తుంటే అన్నీ కూడా నెగెటివ్‌గా యావరేజ్‌గా ఉన్నాయి. 5%, 10% ఉన్నాయి గానీ, ఒక 20%, 30% రిజల్ట్స్ ఇచ్చే కంపెనీస్ లేకపోవటం వల్ల వాల్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయి గదా! ఫండమెంటల్‌గా. సో, దానివల్ల అది ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక బ్రాడ్ రేంజ్‌లో ఉంది. అంటే సార్ ఇక్కడ మనకి మోస్ట్‌లీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రాఫిట్‌లో ఉన్నవాళ్ళెవరు? లాస్‌లో ఉన్నవారెవరు అంటే ఏం జెప్తారు సార్? ప్రాఫిట్‌లో ఉన్నవాళ్ళెవరు అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్‌లో ఉన్నారండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ లాస్‌లో ఉన్నారు. హ్మ్. అంటే వాళ్ళు చర్నింగ్ చేయరు కాబట్టి సో, పొజిషన్స్ అన్నీ కూడా లాసెస్‌లో ఉన్నాయి. సో, ట్రేడర్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ట్రేడ్ చేసి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేవాళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి కూడా షార్ట్ టర్మ్ రేంజ్‌లోకెళ్తుంది. సో, ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్‌ని ఏమంటామంటే వీళ్ళు స్వింగ్ ట్రేడర్స్ అంటాం. వీళ్ళకేంటంటే కొంచెం నాలెడ్జ్ ఉండి లేకపోతే కంపెనీస్ టాప్ 100 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మనీ రిటర్న్ వచ్చింది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే బాగా ఫాల్ అయింది. ఇప్పుడే కొంచెం రికవరీ స్టార్ట్ అయింది వాటిల్లో. సో, ఇంకా 3, 4 మంత్స్ పడతదనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ప్రాఫిట్‌లో రావటానికి. సో, ఎక్స్‌పెక్టింగ్. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో స్టాక్ మార్కెట్‌లో సో, వారి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుందంటారా? లేకపోతే ఇంకా కొద్ది డేస్ ఆగాలంటారా? ఇప్పుడిదేమవుతుందంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్‌కి లో లెవెల్ వచ్చినప్పుడేమో ఇన్వెస్టర్స్ అందరూ భయపడతారు కామన్‌గా. కాబట్టి మార్కెట్ పెరిగినప్పుడే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు మార్కెట్ ఒక 10%, 7% పెరిగింది కాబట్టి, ఇది రైట్ టైమ్ ఇన్వెస్టర్స్‌కి ఇటు మార్కెట్ అప్ ట్రెండ్‌కి రివర్సల్ అయింది. అంటే అన్ని చార్ట్స్ సెల్లింగ్ చూపించకుండా మంత్లీ చార్ట్స్ కూడా రివర్స్ అవుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్ చూపిస్తున్నాయి చార్ట్స్ అన్నీ కూడా. వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్. సో, బ్రాడ్‌గా చూసుకుంటే మార్కెట్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాయి. సో, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంత కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ నాకు రిస్క్ వద్దనేవాళ్ళు అట్‌లీస్ట్ 50% ఇక్కడ బై చేసుకొని, తగ్గినప్పుడల్లా మళ్ళీ యాడ్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. దాన్నే స్టాక్ ఎస్ఐపి అంటారు. ఆ టైప్‌లో చేసుకోవటం బెటర్. క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మొత్తము మనకి ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కడ జూసినా, ఏ రాష్ట్రంలో జూసినా గాని నో స్టాక్ బోర్డ్‌లు పెట్టేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనుకోవచ్చు? ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? యాక్చువల్‌గా ఇప్పటిదాకా సస్టైన్ అవ్వడం చాలా గ్రేట్ సార్. ఇండియా లాంటి కంట్రీ 140,00,00,000 మంది జనాలు ఉన్న కంట్రీలో పెట్రోల్ అనేది చాలా ఎసెన్షియల్. మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఎప్పుడో షట్ డౌన్ అయిపోతున్నాయి. సో, దాదాపు 100 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి పెట్రోల్ మీద. ఇప్పుడు మొన్న చూసుకుంటే $100 దాటిపోయి 120కి కూడా ఎళ్ళిపోయింది బ్రెంట్ క్రూడ్. సో, 110 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ చాలా స్కేర్సిటీగా ఉంది. సో, రేట్లు పెరిగాయి కాబట్టి గవర్నమెంట్ ఎంతని సబ్సిడీ చేయగలదు. సో, అందుకని తగ్గించాలి అనే ఇదే గనక అన్‌సర్టెనిటీ కంటిన్యూ అయితే మాత్రం ఇంకా మళ్ళీ రేట్లు పెరిగి కంప్లీట్‌గా అన్‌సర్టెనిటీ అయిపోతుంది. వరల్డ్ మొత్తం కూడా అలాగే ఉంది. 1 మంత్ గనక ఇంకా
ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయిపోతే మాత్రం వరల్డ్ మొత్తం కూడా అన్‌బేరబుల్ కండిషన్‌లో ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫోర్స్ అంతా కూడా ఈళ్ళిద్దరూ ఒక అగ్రీమెంట్‌కి రావాలి అనే ఒక అగ్రీమెంట్ మీద ఉంది. అదేదైనా 1 వీక్‌లో అయితే అందరం కూడా రిలీఫ్ అవుతాం. లేకపోతే మాత్రం అందరికి రిమైనింగ్ కంట్రీస్ అందరికి అగ్రెషన్ గనక వచ్చిందంటే మాత్రం ఈళ్ళిద్దరు కూడా చాలా ఇదైపోతారు. సో, అలాంటి పరిస్థితి వస్తది. సో, ఏదైనా ఒక ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ అయితే చాలా కోపం అందరూ ఏంటంటే ఈ 2 కంట్రీస్ ఫైటింగ్ చేసుకుంటే 180 కంట్రీలు సఫర్ అవుతున్నాయి. సో, అవును ఇప్పుడు సార్. 180 కంట్రీల రియాక్షన్ అయితే మాత్రం ఈళ్ళు 2 కంట్రీలు కూడా ఇదవుతాయి. ఆ స్టేజ్‌కి ఈళ్ళు తీసుకొస్తున్నారు విషయాన్ని. సో, ఇప్పుడేమవుతుందంటే డిప్లొమాటిక్ వేలో దీన్ని సాల్వ్ చేయకపోతే అందరూ కూడా సఫర్ అవుతారు. అది వాళ్ళ ఇద్దరికీ కూడా మంచిది కాదనేది మెసేజ్ వస్తుంది. సో, ఇప్పుడు ఇరాన్ గానీ, ఇప్పుడు అమెరికా గానీ నెగోషియేషన్స్ చేసుకొని ఒక సిట్యుయేషన్ డెడ్‌లాక్ క్లియర్ చేసుకోవాలి. ఈ ట్రంప్ గారి యొక్క మొండితనం వల్లే సిట్యుయేషన్స్ అన్ని వరస్ట్‌గా అవుతున్నాయనేది కూడా ఒక వాదన ఉంది. ఇరాన్ ఎటు డిప్లొమాటిక్ చర్యలకొస్తుంటే వీళ్ళు కావాలని వాటిని ఆపటం అనేది వీళ్ళ నియంతృత్వ ధోరణి అనేది కనపడుతుంది. సో, ఇంపీచ్‌మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ అమెరికా అధ్యక్షుడి మీద ఇలాగే కంటిన్యూ చేస్తుంటే సుప్రీం కోర్ట్ ఆల్రెడీ 2, 3 సార్లు ఇచ్చింది. సో, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే, ఇండియా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నాం. బట్ మనమేంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక్క హార్ముజ్ నుంచే కాదు దాదాపు 40 కంట్రీస్ నుంచి మనం పెట్రోల్ బై చేస్తున్నాం. అయితే రేటు పెరిగింది ఇంటర్నేషనల్‌గా. కాబట్టి మనం కూడా దాన్ని బేర్ చేయాల్సొస్తుంది. అవైలబిలిటీకి అయితే ప్రాబ్లమ్ లేదు అంటే గానీ సార్ ఇక్కడ మనకి రేట్ పెరిగిందంటున్నారు గాబట్టి, మనకు గూడా ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ రేట్లు మనం జూస్తూనే ఉన్నాం. ఈవెన్ బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితొస్తూ ఉంది. సో, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ గూడా అంతే అదే మళ్ళీ సిట్యుయేషన్ ఫేస్ జేసే అవకాశాలేమైనా ఉండొచ్చా? మనకి రేట్లు గూడా పెరిగే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? రేట్లు కూడా పెరుగుతున్నాయి సార్. ఆల్టర్‌నేట్‌గా ఇప్పుడు గనక రేట్ పెరిగిందంటే ఈ ఆటోమేటిక్‌గా అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్‌కి స్విచ్ ఓవర్ అయిపోతాము. సో, హ్మ్. మనకి సోలార్ పైన ప్యానెల్ పెట్టుకుంటే ఛార్జింగు ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టేసుకోవటం వల్ల యాక్చువల్‌గా ఏంటంటే ఈ పెట్రోల్ రేట్ పెరగడం అనేది ఇండియాకి పాజిటివ్. ఎందుకంటే అందరికీ కూడా మనము ఏంటంటే ఒక నెగెటివ్ సిట్యుయేషన్ దాన్ని ఇమ్మీడియేట్‌గా పాజిటివ్‌గా మార్చుకోగలం. సో, ఇప్పుడు అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక వచ్చేస్తే పెట్రోల్ డిమాండ్ మనకు అవసరం లేని పరిస్థితికి వచ్చేస్తాం. ఓ రకంగా అలా గనక జరిగితే మనం సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది. ఎందుకంటే మనకి ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీ ఆఫ్ పెట్రోల్. అది గనక క్లియర్ అయిపోతే డాలర్ మీద డిపెండెన్సీ ఉండదు. ఇండియా కరెన్సీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక్కసారి మన 140 మంది కోట్ల జనాలు మాత్రం ఈ పెట్రోల్ పెరిగితే ఒక రకమైన యాగ్రెషన్ వచ్చేస్తది. అవర్షన్ వచ్చేస్తది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ ఉంది కాబట్టి వి విల్ గో ఫర్ ఆల్టర్‌నేటివ్. అవును. గ్యాస్ పొయ్యిలు జరుగుతున్న టైంలో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? కరెంట్ ఇండక్షన్ పొయ్యిలకి వచ్చేసాం. అలాగే ఇప్పుడు కరెంట్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్‌గా సోలార్ ఉంది. మనకి ఎండ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి సోలార్ వచ్చేసి ఇటు ఇండక్షన్ తీసేసుకొని, ఇటు ఎలక్ట్రికల్ వెహికల్ గనక తీసుకుంటే ఇండియా విల్ బీట్ ఎనీ కంట్రీ అనేది ఇప్పుడు జరుగుతుంది. మనం ఆ టైప్‌లో మనం ముందుకెళ్ళగల అవకాశం ఉంది. సో, దీని మూలంగా అందరం కూడా ఏదో రోజు మనం ఇప్పుడు యాక్చువల్‌గా 2030కి ఇది టార్గెటు. ఇది 2027 కల్లా వచ్చేటట్టుంది. ఎందుకంటే ఒకసారి మనం బేర్ చేయగలిగినంత వరకు చేస్తాం. చేయలేనప్పుడు ఏం చేస్తాం? ఆల్టర్‌నేట్‌గా వెళ్ళిపోతాం. ఇండియన్స్‌కి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి చాలా తొందరలోనే సెక్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే.